రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. అయితే గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలకు తీటుగా కూడా జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దువ్వాడకు గత వారం 41A కింద నోటీసులు కూడా పోలీసులు ఇచ్చారు. 41A పై నోటీసులు పోలీసులకు వివరణ ఇవ్వాలంటూ కూడా టెక్కలి పోలీసులు దువ్వాడ శ్రీనివాస్ మాధురిని కూడా రమ్మని వివరణ ఇమ్మని కూడా కోరారు. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి, అసలు ఎటువంటి వివరణ ఇస్తున్నారు, ఏమని ఇస్తున్నారు? అంటే గత 2019-24 మధ్యకాలంలో ఎవరైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో దువ్వాడ శ్రీనివాస్ గతంలో పవన్ కళ్యాణ్ పైన కుటుంబ సభ్యుల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన నాయకులు కూడా టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ ఎవరు కూడా టెక్కలి పోలీస్ స్టేషన్ అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అటు ఎవరు కూడా ఎవరైతే టెక్కలి ఇన్ఛార్జ్ కిరణ్ ఉన్నారో కిరణ్ ఫిర్యాదు ఇచ్చినా సరే టెక్కలి పోలీసులు అప్పట్లో కూడా ఫిర్యాదును సీరియస్ గా తీసుకోలేదు. అనేక సార్లు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి మా ఫిర్యాదును తీసుకోమని చెప్పి వారు కోరినా సరే పోలీసులు పట్టించుకోవడంతో ధర్నా కూడా ఒకసారి టెక్కలి పోలీస్ స్టేషన్ దగ్గర జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ ఆధ్వర్యంలో కూడా ధర్నా చేశారు. ఇదే నేపథ్యంలో పోలీసులు ఆయన కేసును సీరియస్ గా తీసుకుపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే ప్రస్తుతం టెక్కలి ఇన్ఛార్జ్ గా ఉన్న కిరణ్ మళ్ళీ తిరిగి కూడా గతంలో జనసేన అధినేత పైన దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా కేసు నమోదు చేయాలి ఆయన పైన అంటూ కూడా ఫిర్యాదు చేస్తారు. దీనికి ఇప్పటికే 2 నెలలు కావాల్సింది. 2 నెలల తర్వాత మొన్న 12వ తేదీన దువ్వాడ శ్రీనివాస్ కి టెక్కలి పోలీసులు 41 నోటీస్ ఇచ్చారు. గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ మీరు స్టేషన్ కి రావాలంటూ కూడా వారు మొన్న 12వ తేదీని కూడా టెక్కలి పోలీస్ స్టేషన్ పోలీసులు దువ్వాడ శ్రీని ఇంటికి వచ్చి 41 నోటీస్ ఉదయం దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ కి కొద్దిసేపటి క్రితం వెళ్ళిన తర్వాత అంటే 20వ తేదీలోపు ఖచ్చితంగా స్టేషన్ కి రావాలి, లేని పక్షాన్ని ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామంటూ కూడా పోలీసులు దువ్వాడ శ్రీనివాస్కి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఉదయాన్నే ఒక అరగంట క్రితమే దువ్వాడ శ్రీనివాస్ తన స్నేహితురాలు మాధురితో కలిసి టెక్కలి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత పోలీసులకి వివరణ ఇచ్చారు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని దువ్వాడ శ్రీనివాస్ కి చెప్పడంతో వెంటనే అక్కడ పోలీసులకు ఎదుటిగా హాజరయ్యిన వెంటనే లాయర్తో పాటు మళ్ళీ ఒక 20 నిమిషాలు తిరిగి మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన జరిగింది. ఇదే నేపథ్యంలో అయితే దువ్వాడ శ్రీనివాస్ ఖచ్చితంగా అప్పుడు పవన్ కళ్యాణ్ పై కూడా చెప్పులు చూపిస్తూ అనేక ప్రయత్నం చేశారు. ఇష్టానుసారంగా వ్యక్తిగత దోషాలను కూడా చేశారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఫిర్యాదు తీసుకోవాలని చెప్పి జనసేన సంబంధించిన కార్యకర్తలు కూడా గతంలో ఆందోళన చేసినప్పుడు కూడా ఇదే వైసీపీకి సంబంధించిన నా కార్యకర్తలంతా కూడా జనసేన పార్టీ కార్యాలయం పైన జనసేన నాయకుల పైన కూడా దాడి చేశారు. దీనికి సంబంధించి కూడా వారు జనసేన నాయకులు కార్యకర్తలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ కి హాజరైన తర్వాత పోలీసులకి వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ పిలుస్తామంటూ కూడా పోలీసులు చెప్పడంతో దువ్వాడ శ్రీనివాస్ తిరిగి ఇంటికి వెళ్ళారు. అయితే ఖచ్చితంగా కూడా నాపై కూడా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నాపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్టు కూడా దువ్వాడ శ్రీనివాస్ కూడా పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేశారు. అయితే మా ఫిర్యాదుని కూడా కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అనేక మంది చంపుతామంటూ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు సీరియస్ గా తీసుకుంటే అయితే ఎటువంటి కేసులు పెట్టినా సరే గడిచేది లేదు. ఎందుకంటే ఎవరో ఒక లోకల్ నాయకుడు వచ్చి నాపై కేసు పెట్టమంటే నిజంగా నేను ఏదైనా పవన్ కళ్యాణ్ అని ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నాపై కేసు పెట్టాలి తప్ప లోకల్లో ఎవరో తోటామోటా నాయకులు కేసు పెడితే నేను బెదిరిపోయేది లేదు. కక్ష సాధింపు చర్యలకు కానీ దిగితే ఖచ్చితంగా మా ప్రభుత్వం కూడా అధికారం వస్తుంది. ఇలాంటివి తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామంటే కూడా వైసీపీ నాయకులతో పాటు దువ్వాడ శ్రీనివాస్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను గడిచేది లేదు, మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా నేను ఖచ్చితంగా కూడా లీగల్ గా ఎదుర్కొంటానంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ అయితే స్పష్టం చేశారు. అయితే ఇదే నేపథ్యంలో ఎట్టి పని దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధించి కూడా మళ్ళీ అంటే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఆయనకి 41 నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు హాజరయ్యారు. మళ్ళీ కూడా తిరిగి పిలిచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఆ రోజు జనసేన సంబంధించిన నాయకులు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో అప్పట్లో దానికి సంబంధించి అక్కడ ఉన్న వీడియో ఫుటేజ్ తో పాటు మొత్తం అంతా కూడా పోలీస్ స్టేషన్ కి ఇచ్చారు. ఇదే నేపథ్యంలో అవన్నీ పరిశీలించిన తర్వాతే టెక్కలి పోలీసులు ఆయనకి 41 నోటీస్ ఇచ్చారు. ఈరోజు కొంతసేపు విచారించిన తర్వాత టెక్కలి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఆయన పంపించారు. మళ్ళీ కూడా పిలుస్తామని చెప్పారు. అయితే ఈ కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటే ఖచ్చితంగా కూడా నేను జడిచేది లేదంటే కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇలాంటివి నేను కేసు పెట్టి కూడా పోలీసులు స్పందించకపోవడం దారుణం అంటే కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో ఆయన అక్కడ కొంతసేపు ఉన్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళడం జరిగింది.
ఎస్ రాము, మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఆయన ఎంతో అసభ్యకరంగా మాట్లాడారు, అసభ్యకర పాదజలం కూడా యూజ్ చేశారు పవన్ కళ్యాణ్ మీద. అయితే ఇప్పుడు వివరణ ఇచ్చిన తర్వాత కూడా మరొకసారి వివరణకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పోలీస్ స్టేషన్ కి కేసు ఏదైనా నమోదు కాబోతుందా? ఖచ్చితంగా ఈ రోజు ఓన్లీ 41 నోటీస్ ఇచ్చారు. ఖచ్చితంగా కూడా మరి కొన్ని సార్లు దువ్వాడ శ్రీనివాస్ ని పిలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన మామూలుగా అంటే పార్టీ పరంగా సిద్ధాంత పరంగా విమర్శలు చేయడం అంటే అది పెద్దగా తప్పులేదు, ఎవరు పట్టించుకోరు. కానీ దువ్వాడ శ్రీనివాస్ తో పాటు కొంతమంది వైసీపీ నాయకులు కూడా అప్పట్లో పేర్ని నాని గాని, కొడాల నాని గాని, వీళ్ళంతా రమేష్ గాని, వీళ్ళంతా కూడా ఇష్టానుసారంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాపు నేతలతో పవన్ కళ్యాణ్ ని ఇష్టానుసారంగా తిట్టించారు. ఇదే నేపథ్యంలో రాజకీయపరమైన సిద్ధాంతపరమైన విమర్శలు అయితే ప్రభుత్వం పట్టించుకోదు, కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం గతంలో కూడా దానికి సంబంధించి అనేక పర్యాయాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎవరైతే పవన్ కళ్యాణ్ ని విమర్శించారో కాపు నాయకులు వారందరిపై కూడా ఫిర్యాదులు చేసిన సరే ఎక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకుని తిరిగి వారిపై జనసేన నాయకులపైన దాడులు చేస్తే తిరిగి వారిపై తిరిగి రివర్స్ కేసులు పెట్టడం ఇటువంటివన్నీ కూడా జనసేన నాయకులకు ఆగ్రహం తెప్పించాయి. వైసీపీ ప్రభుత్వంలో వారు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అధికారుల విషయం అంటే మాత్రం ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగానే లేకపోతే శ్రీకాకుళం వెంటనే ఇక్కడ ఎక్కడికి సెంట్రల్ పోలీస్ స్టేషన్ లో జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ కూడా ఫిర్యాదు చేశారు. 2 నెలల క్రితం ఫిర్యాదు చేసిన తర్వాత దానికి సంబంధించిన పూర్వపరాలంతా కూడా పోలీసులు అంతా కూడా స్టడీ చేసిన తర్వాత ఈ నెల 12వ తేదీన ఆయన నోటీస్ ఇచ్చారు. అయితే మళ్ళీ కొన్నిసార్లు పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మామూలుగా 41 నోటీస్ ఇచ్చి ఎందుకు ఏం చేశారు గతంలో మీరు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని వివరాలు కూడా వివరణ ఆయన అడిగినట్టు తెలుస్తుంది. ఆయన వివరణ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు ఇంకా దర్యాప్తు ఉంటుంది, మీకు పిలుస్తాం స్పష్టం చేస్తారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను బెదిరేది లేదు, ఇలాంటి బెదిరింపులకి నేను ఎట్టి పరిస్థితులు జడిచేది లేదు, మా ఫిర్యాదులు తీసుకోకుండా కేవలం మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు, ఇటువంటి వాటికి నేను ఎట్టి పరిస్థితుల్లో జడిచేది లేదంటున్నారు. ఖచ్చితంగా కూడా మళ్ళీ పోలీసులు అయితే స్పష్టం చేస్తారు. దీనికి సంబంధించి ఇది మొదటిసారి, కానీ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది, దానిపైన విచారణ కొనసాగుతుంది. దాని ఎప్పుడెప్పుడు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎటువంటి సెక్షన్ల కింద చేశారని వాళ్ళ సెక్షన్ల కింద కూడా ఈయన పైన వాళ్ళు కూడా కేసు నమోదు చేస్తారు. ఖచ్చితంగా మళ్ళీ పిలుస్తాము నుంచి పోలీసులు కూడా దువ్వాడకి స్పష్టం చేశారు. మరి కొన్నిసార్లు పిలిచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము. ఎస్, మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నట్లయితే టెక్కలి పోలీస్ స్టేషన్ లో దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఇద్దరు కూడా వివరణకు వచ్చారు. అంటే గతంలో ఆయన పవన్ కళ్యాణ్ మీద, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని అసభ్యకర పాదజలంతో కూడా ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. ఈ నేపథ్యంలో కూడా జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత వారం 41A నోటీసులు పోలీసులు ఇచ్చారు. దీనికి వివరణగా 20 లోపు వివరణ ఇవ్వాలంటూ కూడా పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి, టెక్కలి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి దువ్వాడ శ్రీనివాస్, మాధురిని కూడా రమ్మని చెప్పి పిలిపించారు. అయితే ఈ నేపథ్యంలో వారిద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే వివరణ అనంతరం కూడా తర్వాత మళ్ళా పిలిస్తే రావాలి అని కూడా పోలీసులు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్, మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద లేనిపోని అబాండాలు వేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో జరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన చేసిన ఎన్నో దుర్భాషలాడారో ఈ వ్యాఖ్యలపైనే ఇన్ఛార్జ్ కిరణ్ ఎవరైతే ఉన్నారో జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 41A నోటీసులు గత వారం 41A నోటీసులు దువ్వాడకు గత వారం పోలీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు వివరణ చెప్పడానికి టెక్కలి పోలీస్ స్టేషన్కి దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఇద్దరు కూడా చేరుకున్నారు.